నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలిలో వైభవంగా కొనసాగుతున్న అష్టోత్తర శతకోటి శ్రీరామనామ పారాయణ మహాయజ్ఞం పూర్ణాహుతి మహోత్సవం. తెనాలిలో హ్యాకింగ్ పై దర్శకులు నరేష్ మణిల ఓటీటీ చిత్రం. పట్టణ టీడీపీ కార్యాలయంలో సావిత్రి బాపులే వర్ధంతి వేడుకలు. తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 4 అర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున ఈ కార్యక్రమానికి విరామం ఇవ్వటం జరిగిందని, కోడ్ ముగిసిన నేపథ్యంలో ఈ సోమవారం నుండి కార్యక్రమాన్ని తిరిగి పునఃప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఈరోజు నిర్వహించిన ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో మొత్తం 4 అర్జీలు వచ్చాయని, వచ్చిన వాటిని సంబంధిత అధికారులకు పంపి పరిష్కరించడం జరుగుతుందని తహసీల్దార్ గోపాలకృష్ణ వెల్లడించారు. చాలా రోజుల తర్వాత ఈ మధ్యలో మనకి ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల కానివ్వండి, ఏదేమైనప్పటికీ చాలా రోజులు ఈ గ్రీవెన్స్ అనే కార్యక్రమం జరగలేదు. సుదీర్ఘకాలం తర్వాత ఈరోజు మనం ప్రజా సమస్యల పరిష్కార వేదికని తహసీల్దార్ కార్యాలయంలో కండక్ట్ చేశాం. అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఈరోజు మనకి 4 అర్జీలు వచ్చాయి. అది బురిపాలెంలో బాగా ఏజ్డ్ పీపుల్ అడంగల్ కోసం వెళ్తుంటే అడంగల్లో బయోమెట్రిక్ ఐరిష్ 2 తీసుకోవట్లేదని ఒక అర్జీ వచ్చింది. ఇది టెక్నికల్ ప్రాబ్లం. కన్సర్న్ డిపార్ట్మెంట్తో టెక్నికల్ టీంతో ఫాలోఅప్ చేసి దీన్ని త్వరగా కంప్లీట్ చేస్తాం. అట్లాగే ఒకళ్ళు వికలాంగుల పెన్షన్ కోసం కావాలని చెప్పేసి వచ్చారు కోపల్లె గ్రామం నుంచి. మరొకళ్ళు గతంలో ఈ ప్రభుత్వ కాలనీల్లో ఇంటి పట్టా విషయంలో స్థలం స్వాధీనం చేయమని ఒక అర్జీ వచ్చింది. మరొక అర్జీ కూడా ఇట్లాంటి నివేశన స్థలం విషయమే వచ్చింది. ఈ 4 అర్జీలు కూడా నిర్ణీత సమయంలో పరిష్కరించే విధంగా కృషి చేస్తాం. తెనాలిలో జరుగుతున్న అష్టోత్తర శతకోటి శ్రీరామనామ పారాయణ మహాయజ్ఞం పూర్ణాహుతి మహోత్సవం 2వ రోజు వైభవంగా నిర్వహించారు. షరాబజార్లో వెంచేసి ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ కేంద్రంగా తాలూకా హైస్కూల్ ప్రాంగణంలో జరుగుతున్న వేడుకలలో భాగంగా 2వ రోజు సోమవారం ఉదయం శ్రీ లక్ష్మీనారాయణ కళ్యాణం అత్యంత వైభవంగా జరిపారు. అనంతరం ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్తలు పంచమర్తి పద్మజాకుమారి మరియు నూరి నారాయణమూర్తిలచే భక్తి ప్రవచన కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. మధ్య అనుకుంటూ ఉంటారు. ఉదయాన్నే లేవగానే పూర్తి చేసుకొని తర్వాత మీరందరూ స్వయం రామార్థులతో ఒకసారి నమస్కరించి ఆమె యొక్క వాక్యాలను
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ మాటలన్నది ఎవరో కాదు, సాక్షాత్తు ఈశ్వరుడు అమ్మవారు. సహస్రనామ పారాయణ పూర్తిగా చేయలేనటువంటి మానవులకి ఏదైనా తరుణోపాయం చెప్పండి, లఘూపాయం చెప్పమంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం. శ్రీరామ రామ రామ అని అనుకుంటే సహస్రనామం చేసినంత పుణ్యం కలుగుతుంది పార్వతి అని ఈశ్వరుడు అమ్మవారితో చెప్పారు. వరాలని అంటే శ్రేష్టమైనటువంటి ముఖము కలిగినటువంటి ఆ పార్వతి రామనామం అంత గొప్పది. రామయేవ పరం బ్రహ్మ రామయేవ పరం తపః శ్రీరామో బ్రహ్మతారకమని ఉపనిషత్తులు చెప్తున్నాయి. రామయేవ పరం బ్రహ్మ అంటే రాముడు ఒక్కడే దైవము. అదేమిటండి రాముడు ఒక్కడే దైవమా, తక్కిన వారు దేవతలు కాదా అంటే ఒక రామనామంలోనే సకల నామములు కూడా ఇమిడి ఉన్నాయి. శివమంత్రమునకు మాజీవము, మాధవ మంత్రమునకు రాజీవము, ఈ వివరము తెలిసిన కనులకు బ్రొక్కేదా అంటారు త్యాగయ్య గారు. 96 కోట్ల రామనామం చేసిన మహాభక్తుడు సద్గురు త్యాగరాజస్వామి వారు. గురువు గారు చెప్పారు, ఆయన 96 కోట్ల రామనామం చేస్తే రాముడు దర్శనమిస్తాడు, నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాడని గురువు గారు చెప్పారు. ఆ గురువాక్యమునందు విశ్వాసం ఉంచారు. ప్రతిరోజు కూడా మరి రామనామ జపం చేసేవారు, శివాలయంలో కూర్చొని చేసేవారు. చివరికి రాముడు దర్శనమిచ్చాడు. కనుగొంటిని రాముని కనుగొంటిని అన్నాడు. దాన్ని ఆదర్శంగా తీసుకొని మా తెనాలి మరి పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయ భక్త బృందం అంతా కలిసి 96 కోట్ల రామనామం చేస్తేనే త్యాగయ్య గారికి రాముడు కనపడ్డాడు. మనం భక్తులందరి చేత ఈ రామ జపం చేయించి లిఖితము చేయిస్తే రామదర్శనం కాకుండా ఉంటుందా, లోక కళ్యాణం జరగకుండా ఉంటుందా అనే సంకల్పంతో ఒక మంచి ముహూర్తంలో ప్రారంభించి 108 అష్టోత్తర శతకోటి అని చెప్పన్నారు. అటువంటి రామన మహాయజ్ఞం పూర్తి చేసుకొని పూర్ణాహుతి జరుపుకుంటున్నాం. అద్భుతంగా 108 కోట్ల సార్లు శ్రీరామ నామ పారాయణ మహాయజ్ఞాన్నే చేశారు. ఇక్కడ ఉన్నటువంటి భక్తులు మాత్రమే కాదండి, ఉభయ రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి ఆంధ్ర తెలంగాణలలో ఉన్న వాళ్ళు మాత్రమే కాక ఒరిస్సా, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు మొత్తం 6 రాష్ట్రాలలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా చక్కగా ఏకకాలంలో అనుసంధానం చేస్తూ 108 కోట్ల పర్యాయాలు రామనామ పారాయణ చేయడం అంటే అది రాముల వారి అనుగ్రహం ఉంటే తప్ప సాధ్యం కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ రామనామ అనుగ్రహము, రామ అనుగ్రహ కారణం చేత రామనామ పారాయణం జరిగిందని చెప్పవచ్చు. ప్రపంచాన్ని వణికిస్తున్న హ్యాకింగ్ మోసాలపై ఆంధ్రలోని తెనాలి పట్టణానికి చెందిన నూతన దర్శకులు నరేష్ దోనే మరియు మణివరన్లు హ్యాకింగ్ నేపథ్యంలో ఓటీటీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ మేరకు స్థానిక మా ఏపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మా ఏపీ వ్యవస్థాపక అధ్యక్షులు, సినీ దర్శకులు దిలీప్ రాజా హ్యాకింగ్ నిర్మాణ వివరాలను వెల్లడించారు. దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ పోలీసులకు సవాలుగా మిగిలిన హ్యాకింగ్ మోసాలు నేటి సమాజానికి ప్రశ్నగా మారినందువల్లనే ఈ నూతన కథాంశాన్ని ఎంపిక చేసుకున్నామని ఆయన చెప్పారు. ఈ ఓటీటీ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోకి అనువదిస్తున్నట్లు దిలీప్ రాజా వివరించారు. హ్యాకర్లు అత్యధికంగా చైనాలో ఉండగా క్రమేణా భారతదేశంలోనూ విచ్చలవిడిగా వ్యాపించారన్నారు. తెలియకుండానే మన బ్యాంక్ అకౌంట్లు హ్యాకింగ్కు గురై డబ్బు పోగొట్టుకోవడం, అలాగే సెల్ ఫోన్ ద్వారా మన సమాచారం క్షణంలో తెలుసుకొని ఆర్థిక మోసాలకు సైబర్ నేరగాళ్లు పాల్పడటం లాంటి అంశాలు ఇందులో ప్రధాన కథాంశమని దర్శకులు మణివరన్ అండ్ నరేష్ దోనే వెల్లడించారు. అనుపమ ఆర్ట్స్ పతాకంపై రూపొందుతున్న ఈ ఓటీటీ చిత్రానికి నిర్మాత రావూరి సురేష్ బాబు, దర్శకుడు దిలీప్ రాజా దగ్గర సహాయ దర్శకులుగా పనిచేసిన ఈ యువ దర్శకులిద్దరూ కోటప్పకొండ ఓటీటీ చిత్రంతో దర్శకులుగా పరిచయం అయ్యారు. సమావేశంలో కాస్ట్యూమ్ డిజైనర్ పట్నాల పార్వతి, సూర్యనారాయణ పాల్గొన్నారు. జేబు దొంగలను చూసాం, ఇళ్లల్లో దొంగతనాలు చేసేవాళ్ళని చూసాం, దారి దోపిడీ చేసేవాళ్ళని చూసాం, రకరకాల దొంగలను చూసాం. కానీ ఇప్పుడు లేటెస్ట్గా దొంగలు వచ్చారు. ఎవరాళ్ళు అంటే సైబర్ క్రైమ్స్కి ఏదైతే సైబర్ క్రైమ్స్ ఉన్నాయో ఆ సైబర్ క్రైమ్స్ని ఓన్ చేసుకుని
భారతదేశాన్ని వణికిస్తున్న హ్యాకర్లు. హ్యాకింగ్ అనేది ఈ రోజున భారతదేశాన్ని వణికిస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్కి ఇది ఒక పెద్ద సవాలుగా కూడా మారింది. మన బ్యాంక్ అకౌంట్ మనకు తెలియకుండానే మన బ్యాంక్ అకౌంట్లో డబ్బులు హ్యాకర్ కాజేసేస్తాడు. మన సెల్ ఫోన్లో మనకు తెలియకుండానే మన సెల్ ఫోన్లో ఫీడ్ అయిపోయి ఉన్న సమాచారాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా హ్యాకర్ లాగేస్తాడు. ఇంక్లూడింగ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్స్, పాన్ కార్డ్ నెంబర్స్, వాట్ ఎవర్ వీ హ్యావ్ రికార్డెడ్ ఇన్ ది మొబైల్, ఎవ్రీథింగ్ విల్ బి స్టోలెన్. హ్యాకర్లు ఆ విధంగా చేస్తున్నారు. ఇది ఎవ్రీబడి ఈజ్ అవేర్. వాళ్ళు హ్యాకర్లు ప్రజల మీదకే రావట్లా, పెద్ద పెద్ద కంపెనీలను కూడా కొల్లగొట్టి కోట్ల రూపాయల డబ్బుని ఈ హ్యాకింగ్ చేసేవాళ్ళు కొల్లగొట్టేస్తున్నారు. మేము హ్యాకింగ్ అనే ఓటీటీ సినిమా తీస్తున్నాం. నా దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న నరేష్, మణివరన్ వీళ్ళిద్దరూ ఆ ఓటీటీ సినిమా డైరెక్షన్ చేస్తున్నారు. నా కోసం తీస్తున్న సినిమా కాదు, అవేర్నెస్గా ఉంటే ఎందుకు సెల్ ఫోన్లో సమాచారం వెళ్తుంది, ఏ లింకులు పడితే ఆ లింకులు ఓపెన్ చేయకూడదు, ఏ వెబ్సైట్లు పడితే ఆ వెబ్సైట్లు ఓపెన్ చేయకూడదు. మనకు తెలియని నెంబర్ల నుంచి ఫోన్ వస్తే పొరపాటున మీరు క్లిక్ చేశారో క్షణాల్లో వెళ్ళిపోతాయి డబ్బులు. క్షణాల్లో మనం ఫీడ్ చేసుకున్న బ్యాంక్ అకౌంట్ నెంబర్లు కానీ మన దగ్గర ఉన్న సమాచారం కానీ క్షణాల్లో వాళ్ళు కాజేస్తారు. ఇదంతా ఎలా కాజేస్తున్నారంటే వాళ్ళు ఈమెయిల్ ద్వారా, తర్వాత ఈ కంప్యూటర్కి అనుసంధానమైన పరికరాలు ఉంటాయి, ఆ పరికరాలను వాళ్ళు ట్రాప్ చేసేసి లాగేసుకుంటున్నారు. సో ఈ రోజున మేము ఎందుకు ఈ హ్యాకింగ్ అనే టైటిల్తో ఓటీటీ సినిమా తీస్తున్నామంటే కేవలం ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజలు ఈ హ్యాకర్ల బారిన పడకుండా ఉండటం కోసం, ప్రజలు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళ సొమ్ము పదిలంగా ఉంటుంది, ప్రజలు ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళ మొబైల్లో నుంచి సమాచారం బయటికి దొంగిలించబడకుండా ఉంటుంది అనే అంశాల మీదే ఈ పూర్తి కథ అంతా కూడా సిద్ధం చేయటం జరిగింది. సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ప్రారంభమైంది. ప్రజల నుండి సబ్ కలెక్టర్ సంజనా సింహ అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. రెవెన్యూ 6, మున్సిపాలిటీ 3, విద్యుత్ 1, పోలీస్ 1 మొత్తం 11 అర్జీలు వచ్చాయని, వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులకు పంపి పరిష్కరించడం జరుగుతుందని సబ్ కలెక్టర్ సంజనా సింహ తెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మార్చ్ 10th మనము పీజీఆర్ఎస్ కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ సబ్ కలెక్టర్ ఆఫీస్లో మనకి టోటల్గా ఇక్కడ 11 గ్రీవెన్సెస్ వచ్చాయి. రెవెన్యూకి సంబంధించి ఒక 6 గ్రీవెన్సెస్, మున్సిపాలిటీకి సంబంధించి ఒక 3, ఎలక్ట్రిసిటీకి సంబంధించి 1 అండ్ పోలీస్కి సంబంధించి ఒక సమస్య గ్రీవెన్స్ రిజిస్టర్ అవ్వడం జరిగింది. రెవెన్యూలో పట్టాదార్ పాస్బుక్స్కి సంబంధించి 2, సర్వేస్కి సంబంధించి 2, హౌస్ పట్టా గురించి 1, పొజిషన్ సర్టిఫికేట్ గురించి 1 నమోదైంది. సో ఈ అన్ని గ్రీవెన్సెస్ని కూడా రెస్పెక్టివ్ ఆఫీసర్స్కి ఇవి పంపించడం జరుగుతుంది. అండ్ ఎంతైతే మనకి నిర్ధారిత సమయం ఉందో దాని లోపల గ్రీవెన్స్ రిజాల్వ్ చేయడం జరుగుతుంది. సో ఈ గ్రీవెన్స్ రిజాల్వ్ చేయడం అప్పుడు మనం ఎంక్వైరీ కండక్ట్ చేసి ఎంక్వైరీ రిపోర్ట్ కూడా దాంట్లో ఫర్నిష్ చేసి ఏదైతే మనకి ఎంక్వైరీ రిపోర్ట్లో వస్తుందో దాన్ని అప్లికెంట్కి కూడా మళ్ళీ చెప్పి వాళ్ళకు కూడా అర్థం చేసి అప్పుడు క్లోజ్ చేస్తారు. సో ఇవి ఇలా క్లోజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాసెం వెంకటేష్ అన్నారు. స్థానిక గాంధీనగర్ నందుగల సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. పాసెం వెంకటేష్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికి 9 నెలలు గడుస్తున్నప్పటికీ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రిని పలుమార్లు కలిసినా స్పందన లేకపోవడం వల్ల ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనార్టీ విద్యార్థులు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని, ఇప్పటికైనా అధికారులు మేల్కొని వారిని కలిసి ఆ సమస్యలను తెలుసుకుని
సత్వర పరిష్కారం చూపాలని కోరారు. లేని పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల్ని కలుపుకొని ప్రత్యక్ష ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా అనేక ధర్నాలు, ర్యాలీలు నిర్వహించి ఉన్నత అధికారుల దృష్టికి, అదేవిధంగా ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లే ప్రయత్నం చేశాం. అయినప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు చేస్తామన్నటువంటి న్యాయం సరిగా చేయకపోవడంతో ఏఐఎస్ఎఫ్గా మేము నిరసనలు వ్యక్తం చేయడం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్నటువంటి నారా లోకేష్ గారు అప్పుడు పాదయాత్ర చేస్తూ విద్యార్థులందరినీ పోగేసి మీటింగులు పెట్టి మేము అధికారంలోకి వచ్చిన కేవలం 100 రోజుల్లోనే విద్యార్థులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి హామీలు ఇచ్చి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులతో ఓట్లు వేయించుకొని ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది. మరి అధికారంలోకి వచ్చి సుమారుగా 9 నెలలు అవుతున్నప్పటికీ ఇప్పటికీ మరి విద్యార్థులు ఎదుర్కొంటున్న మరీ ముఖ్యమైనటువంటి సమస్యలను పరిష్కరించకపోవడం చాలా బాధాకరం. మరి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల్లో జీవో నెంబర్ 77 అనేది చాలా దారుణమైనటువంటిది. పీజీ చదువుకుంటున్న విద్యార్థులకి మరి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా ఈ జీవో నెంబర్ 77 తీసుకొచ్చి వాళ్ళని పొట్టను కొట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమస్యని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి దృష్టికి మేము తీసుకెళ్ళినప్పుడు జీవో నెంబర్ 77ని రద్దు చేసి మీకు కాపాడతామని చెప్పారు. ఇంతవరకు ఆ జీవోను రద్దు చేయకపోగా ఎటువంటి సమాచారం ఇవ్వట్లేదు. దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా మేము ధర్నాలకు ర్యాలీకి దిగుతామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు గండు శివ, ఏఎస్ఎఫ్ తెనాలి నియోజకవర్గ నాయకులు రవి, అఖిల్, పొట్లు, తేజ తదితరులు పాల్గొన్నారు. జీవో నెంబర్ 77ని వెంటనే రద్దు చేస్తామని గత యువగలం పాదయాత్రలో లోకేష్ గారు ఇచ్చిన మాట వెంటనే నెరవేర్చకపోతే, అదేవిధంగా యూనివర్సిటీలో ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ని వెంటనే భర్తీ చేయకపోతే పెద్ద ఎత్తున నిరసన తెలుపుతాం. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ని వెంటనే విడుదల చేయాలని, అదేవిధంగా పేద విద్యార్థులను వెంటనే ఆదుకోవాలని ఏఎస్ఎఫ్గా మేము మరింత పోరాటాలకు దారితీస్తామని, అదేవిధంగా యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. ఈ జియో నెంబర్ 77ను మీరు గతంలో పాదయాత్ర చేసేటప్పుడు ఏదైతే మేము మీరు విద్యార్థులకు ఇచ్చిన మాట రాగానే 100 రోజుల్లోనే ఈ జియో నెంబర్ 77 రద్దు చేస్తామన్నారు. తక్షణమే ఈ జియో నెంబర్ 77ని రద్దు చేయకపోతే మేము పెద్ద ఎత్తున అసెంబ్లీ ముట్టడికి కానీ, అదేవిధంగా లేదా సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి కానీ వెనకడుగు వేయమని పట్టణ టీడీపీ కార్యాలయంలో సావిత్రి బాపులే వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహిళల విద్యాభివృద్ధికి సావిత్రిబాయి పులే ఎనలేని కృషి చేశారని ప్రశంసించారు. సావిత్రిబాయి పులే, ఆమె భర్త జ్యోతిరావు పులే సహకారంతో ఎన్నో పాఠశాలలు నెలకొల్పి మహిళల అభ్యున్నతికి పాటుపడ్డారని టీడీపీ నేతలు కొనియాడారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయనకి జరిగిన అవమానాన్ని దృష్టిలో పెట్టుకొని బడుగు బలహీన వర్గాలు ఆ రోజు బయటికి వచ్చి చదువుకునే రోజులు కాదు. అందులో ఇక మగవాళ్లలోనే చదువుకునే పరిస్థితులు లేవంటే ఇక ఆడవారి పరిస్థితి అసలు ఇంట్లోంచి బయటకు కూడా రాని పరిస్థితులు ఆ రోజున. ఆ రోజుల్లోనే జ్యోతిబా పూలే గారు సావిత్రి పూలే గారికి 9వ ఏటనే వివాహం అనంతరం ఆమెకి చదువు చెప్పించి ఆమె చేత ఒక స్కూల్ కూడా పెట్టించడం జరిగింది. ఆమె పిల్లలకి చదువు చెప్పడం కోసం స్కూల్కి వెళ్తూ ఉంటే ఆమె వెళ్ళేదారిలో ఆమెని రాళ్లతో కొట్టి, కర్రలతో కొట్టి, బురద జల్లి, అంటే అసలు ఆమెని ఎక్కడికక్కడ పక్కకి నెట్టేస్తూ చదువు చెప్పడానికి వీలు లేని విధంగా చేస్తూ ఉండేవాళ్ళంట ఆ రోజుల్లో. సావిత్రిబాయి పూలే గారు వారి భర్త గారైనటువంటి జ్యోతిరావు పూలే గారి వివాహానంతరం అతని యొక్క ప్రోద్బలంతోనే అతనే గురువుగా మారి ఆవిడికి విద్యాభ్యాసం నేర్పించిన పిదప స్త్రీలలో చైతన్యం కోసం, స్త్రీ సమానత్వం కోసం, ఆర్థిక అసమానతలు తొలగించాలని అప్పుడు ఉన్న బడుగు బలహీన వర్గాలు ఎవరైతే నిమ్న జాతుల యొక్క వ్యక్తులు చదువుకోవాలన్న సదుద్దేశంతో మొట్టమొదటి భారతదేశ ఉపాధ్యాయురాలుగా తలెత్తిన వ్యక్తి సావిత్రిబాయి పూలే గారు. ఆ రోజుల సావిత్రిబాయి పూలే గారు ఒక
స్త్రీకి విద్యతోనే సమానత్వం అనేది వస్తుందనేది మొట్టమొదటిగా ఆ విద్యను అభ్యసించి అక్కడ ఉన్న అణగారిన వారికి విద్య అభ్యాసం చేస్తూ దాదాపు కొన్ని నెలల వ్యవధిలోనే 100 స్కూళ్లు స్థాపించి ఎంతోమందికి ఆదర్శప్రాయంగా ఉంది. పట్టణ నెహ్రూ రోడ్లోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోవర్ధన స్వామి మరియు వీరప్రతాప ఆంజనేయ స్వామి జీవధ్వజ శిఖర ప్రతిష్ట మరియు మహాకుంభాభిషేక మహోత్సవాలు సోమవారంతో ముగిశాయి. ఇందులో భాగంగా ఉదయం స్వామివారి బ్రహ్మోత్సవం నిర్వహించారు. అనంతరం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోవర్ధన స్వామి, శ్రీ సువత్సల సమేత శ్రీ వీరప్రతాప ఆంజనేయ స్వామి వారి కళ్యాణం విశేషంగా జరిపారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. సత్యభామ సమేత గోవర్ధన స్వామి దేవస్థానం, వీరప్రతాప ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో జీవధ్వజ శిఖర ప్రతిష్ట కుంభాభిషేకం ఉత్సవాల్లో ఆఖరి రోజైన ఈరోజు స్వామివారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అలాగే వీరప్రతాప ఆంజనేయ స్వామి, సువర్చ స్వామి దేవి కళ్యాణ మహోత్సవాలు కూడా జరుగును. తదనంతరం అన్నదాన కార్యక్రమం జరుగును. ఈ కార్యక్రమంలో 50 మంది భక్తులు పాల్గొని స్వామివారి అమ్మవార్ల కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరటమైంది. రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోవర్ధన స్వామి మరియు వీరప్రతాప ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో 7వ తారీఖు నుండి స్వామివారి జీవధ్వజ ప్రతిష్ఠ మహోత్సవము మరియు మహాకుంభాభిషేక కార్యక్రమాలు వరుసగా జరుగుతున్నాయి. నిన్న 10:34 ఈ కార్యక్రమం పూర్తయింది. నిన్న స్వామివారి ఊంజల సేవా కార్యక్రమం జరిగింది. నేటి ఉదయం స్వామివారి ఊరేగింపు గ్రామోత్సవం జరిగింది. ఆ తదుపరి ఇప్పుడు స్వామివారి శాంతి కళ్యాణం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత గోవర్ధన స్వామి మరియు వీరప్రతాప ఆంజనేయ స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు ఒకే వేదిక మీద జరగడం చాలా అద్భుతమైన సన్నివేశం. ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన భక్తులకు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి అధికారి వారికి మరియు అన్న సంతర్పణకు సహకరించిన వారికి అందరి భక్తులకు ఆ స్వామివారి కృపా కటాక్ష వీక్షణాలు కలగాలని. టీడీపీ నాయకురాలు చావా సుమతి 4వ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని అన్నా క్యాంటీన్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. చావా సుమతి కుటుంబ సభ్యుల సహకారంతో పట్టణంలోని 3 అన్నా క్యాంటీన్లో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అనుచరురాలుగా టీడీపీ పార్టీలో చావా సుమతి తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారని, పేదలకు సహాయం చేయాలన్న ఆమె ఆశయ సాధనలో భాగంగా గత 4 సంవత్సరాలుగా ఆమె పేరు మీద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సుమతి భర్త చావా వెంకటేశ్వర్లు తెలిపారు. కార్యక్రమంలో కుమారుడు శ్రీభార్గవ్, కుమార్తె పావని మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నా భార్య చావా సుమతీదేవి గారి 4వ వర్ధంతి సందర్భంగా పేదలకు అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. ప్రతి సంవత్సరం ఆమె చనిపోయిన దగ్గర నుంచి పేదలకు అన్నదాన కార్యక్రమం అన్న క్యాంటీన్ ద్వారా చేస్తూనే ఉన్నాం. ఆమె రాజకీయాల్లో రాజాగారి అనుచరురాలుగా వచ్చింది. పేదలకి తన చేతనైనంత వరకు సాయం చేసింది. అంతే అభిమానంగా రాజాగారు కూడా మమ్మల్ని గౌరవించేవాడు. ఎక్కువగా పేదలకు అండగా ఉండాలన్నదే ఆమె కోరిక. అందుకని మేము ఆమెకి ఆత్మ శాంతించాలని ప్రతి సంవత్సరం ఆమె పేర పుట్టినరోజుకి, వర్ధంతికి అన్న క్యాంటీన్ ద్వారా భోజనం ఏర్పాటు చేస్తున్నాం. మా పిల్లలు, మా బాబు, మా పాప ఇద్దరు ఆమె ఆత్మశాంతి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
తెనాలిలో వైభవంగా కొనసాగుతున్న అష్టోత్తర శతకోటి శ్రీరామనామ పారాయణ మహాయజ్ఞం పూర్ణాహుతి మహోత్సవం. తెనాలిలో హ్యాకింగ్ పై దర్శకులు నరేష్ మణిల ఓటీటీ చిత్రం. పట్టణ టీడీపీ కార్యాలయంలో సావిత్రి బాపులే వర్ధంతి వేడుకలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.